సైలెంట్ గా కూర్చున్నాడు. బ్లాస్ట్ అయ్యే న్యూస్ అయితే చెప్పడు కదా. విశాల్, ఏమైందన్నా? ఎందుకు అలా ఉన్నావు? అమ్మా, నీతో మాట్లాడాలని వచ్చాను. దేని గురించి? నైని గురించి. లోపల టెన్షన్ గా ఉంటే మళ్ళీ నైని గురించే చెప్తాడేంటి? ఏం చెప్పబోతున్నాడు? నా మనసుకి బాధ అనిపించినప్పుడు అమ్మ ఫోటోతో మాట్లాడుతుంటాను. కానీ నేను అడిగే ప్రశ్నకి సమాధానం కావాలంటే నీ దగ్గరికే వస్తాను కదమ్మా. అవునా? ఇప్పుడు ఏంటా ప్రశ్న? నైని ఎందుకు అలా చేస్తుందమ్మా? ఏం చేస్తోంది? బాగా మాట్లాడుతుంది, కేర్ తీసుకుంటుంది, ఏం కావాలన్నా నిమిషాల్లో రెడీ చేసి తెచ్చిపెడుతుంది. ఫైన్ నాన్న, ప్రాబ్లం ఏముంది? ప్రేమగా చూసుకుని నేను ప్రేమతో దగ్గర అవ్వాలనుకున్నప్పుడు మాత్రం చివరి నిమిషంలో నన్ను అవాయిడ్ చేస్తుందమ్మా. అయితే ఆ పాలేవో ముందు నువ్వే తాగి నాకివ్వు. లేదు లేదు, మీరే తాగి నాకివ్వండి. నైని, అప్పటి వరకు బానే ఉంటుందమ్మా. ప్రేమను కురిపించే టైంలో పక్కకు జరుగుతుంది. కంగారు, భయం, ఏదో అయిపోతుందన్న ఒత్తిడికి లోనవుతుంది. ఎందుకమ్మా అలాగా? అమ్మకైతే అన్నీ తెలుస్తాయని నీ దగ్గరకు వచ్చానమ్మా. ఆ నైని ఎందుకలా చేస్తుందో నాకు తెలియట్లేదు. దాని గురించి తీవ్రంగా ఆలోచించాల్సిందే. మొదట్లో నేను నైనిని దూరం పెట్టేవాడిని కదమ్మా. ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకున్నా కూడా ఇలా ఎందుకు చేస్తుందో, ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదమ్మా. నువ్వేమైనా చెప్పగలవా అమ్మా? ఎందుకంటే నైని అంటే నాకు ప్రాణం. అది తెలుసు నాన్న. ఇదే ఏంటన్నది తెలుసుకొని నీకు చెప్తాను. నువ్వెక్కువగా ఆలోచించి వరి అవ్వకు, సరేనా? అలాగే అమ్మా. నీతో చెప్పుకున్నాక కొంచెం ఫ్రీగా ఉంది. అమ్మా, నైని అడిగి ఇబ్బంది పెట్టుకో. నిదానంగా తెలుసుకుందాంలే. నువ్వెలా అంటే అలా. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. వాట్స్ హ్యాపెనింగ్? నైని అలా చేస్తోందంటే తన బుర్రలో సంథింగ్ ఏదో గిర్రన తిరుగుతోందని అర్థం. కఠిన శిక్ష పడేలోపు బెయిల్ మీద విడుదలై సర్వ సుఖాలు అనుభవించేవాళ్లు ఎంతమంది లేరు?
ఎంత ధైర్యంగా ఉన్నారంటే మీరు చావు దెబ్బ తింటే అప్పుడు గాని భయం పుట్టదు. నన్నేదో చేయాలని ఇంటికొచ్చినట్టే వచ్చి పారిపోయిన నువ్వు మళ్ళీ రావాలంటే భయపడుతున్నావు. ఇంకేం చేస్తావు మామా? దగ్గరలో మంచి హోటల్ ఉంటే చికెన్ బిర్యానీ తినమని చెప్పక్క, మన బుర్ర తినొద్దని చెప్పు. అర్థమైందా? డబ్బులు లేకపోతే నా పేరు చెప్పు మామా. అడుక్కోమనక్క, పర్లేదు. నేను కాదే, వదిలేయ్ అని చెప్పి నువ్వడుక్కోవాలి. చెప్తా. బాబు గారు జాగ్రత్త. కూర్చోండి. కాలు పైన పెట్టండి. కదలకుండా కూర్చోండి బాబు గారు. మందు రాసి కట్టు మారుస్తాను. నైని, ఈ కట్టు సరే, తలకట్టు సంగతి ఏంటి? తలకట్ట? తలకు కూడా దెబ్బ తగిలింది బాబు గారు. ఏది చూపించండి, పసుపు తెచ్చి రాస్తాను బాబు గారు. ఏ నైని, ఆగు. కంగారు పడుకో, కూల్. నేనన్నది తలకట్టు, తలకి కట్టు కాదు. రెండు ఒకేలా వినిపిస్తున్నాయి కదా బాబు గారు. నా బంగారు నాయనమ్మా, తలకట్టు, దీర్ఘం, గుణితం, వాటి గురించి నేను అన్నది ఇప్పుడు అర్థమైందా? ఓ, ఆ తలకట్ట అన్నారా? అమ్మయ్యా, అర్థం చేసుకుని బతికించాం. తెలుగు అక్షరాల్ని పదాల్ని జల్లెడ పట్టేశాను బాబు గారు. ఏదైనా సరే రాయగలను. అలాంటప్పుడు మందు రాసుకోవడం అవసరమా ఇప్పుడు? మరేం చేయాలి బాబు గారు? ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకో. వెళ్ళి పలక బలపం తీసుకురా. బాబు గారు ఇప్పుడే వెళ్ళు 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 గో. బాబు గారు తీసుకొచ్చాను. బాబు గారు, మీ కాలు బాలేదు కదా, ఒళ్ళో కూర్చుని ఎలా రాయను? నైని, నువ్వు కూర్చోవలే కానీ నా కాలికి ఏం కాదు. కూర్చో. ఒకటి. ఇది ఒకటి కాదు, ఐ అంటే నేను. మరి నేను? యు. తెలుసు బాబు గారు, మీరు మొన్న చెప్పారు కదా, ఐ అంటే నేను, యు అంటే మీరు. ఇలా రాస్తే ఇద్దరు అని. ప్రేమకి గుర్తు, లవ్ సింబల్. మీరు పదాలు నేర్పించమంటే పెదాలు వణికేలా చేస్తున్నారు. నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్తాను. పనులుండని ఇల్లు, పని చేయని ఇల్లాలు ఉండవు మేడం. నువ్వు ఇంగ్లీష్ కూడా బాగా నేర్చుకుంటే గాయత్రి గ్రూప్ ఆఫ్ చైర్మన్ నైనికి చాలా చాలా తెలుసు అనుకుంటారు. మాతృభాష అంటే ప్రేమ, పరభాష అంటే గౌరవం ఉంటే మనల్ని మెచ్చుకుంటారు. అయితే వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు వీటిని ఏమంటారో చెప్పండి, అవి రాసేస్తాను. నైని, అవెందుకు? వంట చేయాలి కదా బాబు గారు. నిన్ను నైని, ఇంగ్లీష్లో కవ్వించే పదాలు నేర్చుకోమంటే కారం ఉప్పు చల్లే వంటలు నేర్చుకుంటానంటావు. మరి విశాల్, అమ్మ పిలుస్తుంది, వచ్చాక నేర్పిస్తాను. అలాగే.
విశాల్ అమ్మ వస్తూ పంతులు గారిని సాగనంపిరా. అలాగే అక్క. వెళ్ళొస్తానమ్మా. రండి పంతులు గారు. మంచిది. రండి రండి. ఆంటీ, మీరు చేసిన పని నాకేం నచ్చలేదు. మా అక్క ఎప్పుడూ పని చేయలేదే. ఒళ్ళు వంచడం గురించి అనడం లేదు. నైని ఒళ్ళుని హరివిల్లులా విశాల్ వంచే కార్యక్రమానికి ముహూర్తం పెట్టమని పంతులు గారిని పిలిపించారు కదా. ఓహో, ఫ్లాప్ అయిన ఫస్ట్ నైట్ ని పద్ధతిగా చేయించాలని అక్క సోమనాథ శాస్త్రిని పిలిపించడం గురించా నువ్వు మాట్లాడేది? అక్క, పాపకి ఏం చెప్తావ్? పర్సు తలపేరా. వై ఆర్ యు క్లోజింగ్ ద డోర్ ఆంటీ? ఇంగ్లీష్ పాప, కొంచెం ఆగు. మా అక్క చెప్పినట్టు వినాలంటే చెప్పేది వినాలి ముందు. ఏం చెప్పి నన్ను కన్విన్స్ చేయాలనుకుంటున్నారో చెప్పండి ఆంటీ. జాస్మిన్, సడన్ గా శోభనం జరిపించండని నయని అన్నప్పుడు మనం డిఫెన్స్ లో పడ్డాం. ఏం చేయడానికి కూడా అవకాశం లేదు. మన టైం బావుండి కొన్నిసార్లు అవతలి వాళ్లకు హాని జరుగుతూ ఉంటుంది. అలాంటిది విశాల్ కాలికి గాయమవడం. తగ్గడానికి వారం పట్టేటప్పుడు ఆ ఛాన్స్ని మనం ఒడిసి పట్టుకోవాలని పంతులు గారిని పిలిపించాను. నాకు విశాల్ మీద ప్రేమ, నయని మీద కన్సర్న్ ఉన్నట్టు వాళ్లకనిపించాలని మంచి ముహూర్తం చెప్పమన్నప్పుడు శ్రావణ మాసం అని నెల వాయిదా వేశారు. కంపెనీ చైర్మన్ శంకుస్థాపన చేయడానికి ఎందుకు నయనికి అంత ప్రిఫరెన్స్ ఇచ్చారా ఆంటీ? జాస్మిన్ పాప, అసలు సిసలైన సారాంశం ఇక్కడే ఉందమ్మా. అక్క, నీ ప్లాన్ ఏంటో తెలియజేయ్. విశాల్ వెంటరాని ఓపెనింగ్ సెరమనీకి నయని వెంట మనం వెళ్తాం. రిబ్బన్ కత్తిరించడానికి నయని చిరునవ్వులొలికిస్తూ కత్తెర తీసుకునేటప్పుడు మెల్లగా మనం వెనక్కి జరుగుతాం. అప్పుడు మనం ఏర్పాటు చేయించిన రౌడీ ఫెలో ఏం చేస్తాడో తెలుసా? 25 కిలోల సిమెంట్ బస్తాను, బండరాయిను, చెక్కను, రేకును, వాట్ ఎవర్ ఇట్ ఈస్ సరిగ్గా నయని తల మీద పడేలా వదులుతాడు. టప్ మనే శబ్దం. అంతా నిశ్శబ్దం. అంతే. ఎర్రటి రిబ్బను కత్తిరించే లోపు ఎర్రని రక్తం కారుతో నయని ప్రాణాలు వదిలేస్తుంది. కన్స్ట్రక్షన్ కి సంబంధించిన వర్క్ ప్లేస్ కాబట్టి పొరపాటున పడిందని అనుకుంటారు గాని హత్య అనుకోరు. మర్డర్ చేయడం కోసం భారీ బడ్జెట్ పెట్టడం మా అక్కకి ఇష్టం ఉండదు జాస్మిన్. ఆంటీ, నయనిని లేపేయాలని ఎందుకు అనుకుంటున్నారు? She questioned me. నన్ను ప్రశ్నించిందది. ఈ ఇంట్లో పనులన్నీ చెక్కబెట్టే కోడల్ని నేను. కానీ ఈ ఇంట్లో ఎవరు ఏం చేయాలనుకుంటున్నారో కనిపెట్టే పెద్ద మనిషి మీరు. బాబుగారి ప్రాణాలకు హాని తలపెట్టాలనుకునే దుర్మార్గులు ఎవరన్నది మీకేమైనా అనుమానం వచ్చిందా అమ్మగారు? వాళ్ళెవరూ
చెప్పగలరా అని అడుగుతున్నాను. అడుక్కునే వాళ్ళ మీద జాలి పడొచ్చు కానీ అడిగే వాళ్ళ మీద జాలి చూపకూడదు జాస్మిన్. దుర్ద పిన్ని ఇక్కడున్నావా? కనబడట్లేదా? ఇక్కడున్నావా అని అడుగుతున్నావు. మామూలుగానే నిన్ను గుర్తుపట్టలేము. నువ్వేదో పూసుకుంటే ఇంకేం తెలుస్తుంది? ఏంటే సెటైర్లు వేస్తున్నావు? సర్లే కాని నేనో పడుపు కథ అడుగుతాను, చెప్పు. చీకటి ఇంట్లో జడల దయ్యం ఏంటిది? బాబో, ఇప్పుడు దెయ్యాలు గోలెందుకే? నువ్వే ఓ దయ్యంలా ఉన్నావు. ఇంకెందుకు పిన్ని నీకు భయం? ఏంటి? ఆన్సర్ మీ పిన్ని. చీకటి ఇంట్లో జడల దెయ్యమా? ఏంటబ్బా అది? నాకు తట్టట్లేదు, నువ్వే చెప్పు. ఉట్టి వేలాడుతూ ఉంటుంది కదా దయ్యంలాగా. నీ మొహం పో అవతలకే. ఇంకొకటి చెప్పు పిన్ని. చెట్టుకి కాయ, కరకరలాడే కాయ ఏంటది? నీ తలకాయ. కాదు. మరేంటి? కజ్జికాయ్. ఏడ్చినట్టుంది, పో అవతలకే పో. పోతావా లేదా? నీ వల్ల నా బుర్ర హీట్ ఎక్కిపోతోంది, పో. అయితే ఏదైనా తీసుకురమ్మంటావా పిన్ని? కాసిన్ని నిప్పులు తెచ్చిపోయివే, పని అయిపోతుంది. సర్లే, తీసుకురాకపోతే నువ్వు ఫీల్ అవుతావు కదా. తింగర్ మొహంది, ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. మరీ ఎక్కువ గ్లామర్ పెంచేస్తే తిలోత్తమ వదిన ఫీల్ అవుతుందేమో. అమెరికాలో అయితే అసూయ అనేదే ఉండదు. పిన్ని చూసావా, నేను ఏదైనా సరే చెప్పగానే చేస్తాను. ఏడ్చోపా. ఓకే, ఎంజాయ్. తింగర్ది ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. ఆంటీ, ఏంటి పొగలు? నా ఒంటి అందం సెగలు అయ్యుంటుంది జెస్సీ. ఒంట్లో నుంచి కాదాంటీ, తల్లో నుంచి వస్తున్నాయి. అయితే నా జుట్టు సౌందర్యపు హొయలు కావచ్చు. మీ ఫేస్ ఆంటీ, మీ ఫేస్. ఉన్న జుట్టు కూడా కాలిపోయేలా ఉంది, చూసుకోండి. వాట్? ఏదో ఒకటి చేసేసి నిప్పుడు నిప్పుడు. అమ్మో పొగ, నిప్పులు నిప్పులు నిప్పులు. అమ్మా, నిప్పులు నిప్పులు బాబోయ్. ఏంటి పిన్ని, ఇంకా కావాలా? చిత్తి పెడతావా ఏంటే? ఆల్రెడీ నీకు నిప్పులు పెట్టాను కదా. ఏంటి సిస్టర్, మీరే నా నిప్పులు పోసింది? యా, ఆవిడ కోరింది, నేను కాదనలేకపోయాను. నీ బుర్రని గుర్రపు నాడాతో కొట్ట. నీకు అలా అర్థమైందా? నా చుట్టంతా ఎలా అయిపోయిందో చూడవే. వాయమ్మో వాయమ్మా. అయ్యో, సరిగ్గా కాలేదు దుర్ద పిన్ని. సరిగ్గా కాలడానికి అదేమన్నా మొక్కజొన్న కంకి అనుకున్నావా సిస్టర్? చూస్తూ ఉంటే మొత్తం కాలి బోడిగుండ ఎలా ఉంది. అయినా కూడా అందంగా ఉంటానని ఆవిడికి టెక్కి ఎక్కువలే. అవన్నీ నాకెందుకు, నేను వెళ్తాను. బాయ్.
చూసావా దానికి కాల్చానన్న పశ్చాత్తాపం కూడా లేదు. ఆంటీ రిలాక్స్ అవ్వండి. ఏ పనైనా తెలివైన వాళ్ళకి చెప్పొచ్చు గాని తింగరి వాళ్ళకి చెప్పకూడదని క్యాచ్ చేయండి. ముందు పదండి పదండి, కాస్త రిలాక్స్ అవ్వండి ఆంటీ ప్లీజ్. నేను చూస్తాను. వీడిని పోలీసులకు పట్టిస్తా. ఏయ్, మా గాయత్రమ్మ గారిని ఎందుకు చంపేశావు నువ్వు? ఎందుకు హత్య చేశావు? అయ్యో నైని, అమ్మగారు నీకేం అన్యాయం చేశారని? అమ్మగారు నీకేం అన్యాయం చేశారు? చెప్పు చెప్పు, అమ్మగారు నీకేం అన్యాయం చేశారని? ఎందుకు మా గాయత్ర అమ్మా రావద్దు గంగాధర్, ఎవరు రావద్దు. మర్యాదగా చెప్తున్నాను. ఆగు గంగాధర్, దూరంగా వెళ్ళండి. నా మాట విను. గంగా నా మాట విను. దూరంగా వెళ్ళండి. వాడిని వదలకు. ఎవరు ముందుకు రావద్దు, మీకే చెప్పేది. నన్ను కాపాడాలని నువ్వు ఇలా ముందుకొచ్చావని నాకు అర్థమైంది నాయనమ్మా. దగ్గరకొస్తే చంపేస్తా. రే గంగాధర్, నైనికేమన్నా అయ్యిందో చంపేస్తాను నిన్ను. గంగాధర్ వదిలే. గంగాధర్ మర్యాదగా వదిలే. నైని వదిలే. దగ్గర రావద్దు. దగ్గరకు వస్తే చంపేస్తా. గంగాధర్ వద్దు. తనేం చేయలేడు విశాల్, మీరు వెళ్ళి పట్టుకోండి. చంపేస్తా. ఎవరు రావద్దు. అంత మనగాడైతే పొడవమని చూద్దాం. నువ్వు రారా. రా. అమ్మో, నేనెందుకు వస్తాను? చచ్చినా రాను. వస్తే చంపేస్తా. గంగాధర్, ఇదేంటి సినిమాల్లో క్లైమాక్స్ లో ఉందే ఈ సీను? సరిగ్గా ఇలాగే హీరోయిన్ గొంతు మీద కత్తి పెట్టి బెదిరిస్తాడు. ఇప్పుడేం చేయాలి చూద్దాం. నేను చెల్లి ఫ్యాన్ని కదా, తనని తప్పించాలి. తప్పిస్తాను. ఐడియా. వస్తే చంపేస్తా. దగ్గరకు రావద్దు. వదులు. ఒరే గంగాధరం, నా కొడుకు భార్యను చంపావు. ఇప్పుడు నా మనవడి భార్యను కూడా చంపేసి పాప భారాన్ని పెంచుకోకురా. ఇంటి కోడల్ని చంపే సైకో కిల్లర్ అనుకుంటా. తిలోత్తమ కూడా ఈ ఇంటి కోడలైంది కదా, గాయత్రమ్మ స్థానంలోకి వచ్చింది కదా, అందుకే చంపేస్తాను. సీరియల్ ఆర్డర్ ప్రకారం ఒకరి తర్వాత ఒకరిని లేపేయాలనుకుంటున్నావా? వదిలే. నైని ఒంటి మీద చిన్న ఘాటు పడ్డా నీ ప్రాణం తీసేస్తా గంగాధర్. దగ్గరకు రావద్దు. దగ్గరకు రావద్దు. దగ్గరికి రాకండి. చంపేస్తా. రావద్దు. ఎవరో దగ్గరకు రావద్దు. దగ్గరకు రావద్దు. వస్తే చంపేస్తా. రావద్దు. వస్తే చంపేస్తా. దగ్గరకు రావద్దు. మర్యాద తప్పండి. దగ్గరకు వస్తే చంపేస్తా. జాగ్రత్త. దగ్గరకు రావద్దు. మర్యాదగా తప్పుకోండి. ఎక్కడున్నావు? మర్యాదగా తప్పుకోండి. అక్క, పవర్ పోయింది. నువ్వు జాగ్రత్త. నిన్ను పొడిచి పారిస్తాడేమో. నువ్వు జాగ్రత్తగా. ఎవరి కేకలో మరి విషయం ఏంటో నాకు తెలియకుండా, నేను తెలుసుకోకుండా అతనెవరో ఆగంతుకుని వీళ్ళెలా క్వశ్చన్ చేస్తారు? నేను కదా లేడీ జేమ్స్ బాండ్ని. ఇప్పుడు లైట్స్ ఆన్ చేస్తాను. ఏం జరిగిందో చూడాలి. నైని, తిలోత్తమా, గంగాధర్ పారిపోయాడు. భయమే లేదులే, బయటికి రండి.
పర్సు రావచ్చు. అవును, నేనెందుకు దక్కోవాలి? నాకేం భయం? నైని నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదమ్మగారు. విశాల్, నైని లోపలికి తీసుకెళ్ళు. నైని పద. అమ్మా నువ్వు కూడా రా. లక్ష్మ తల్లి, హాసనమ్మ గారేంటి ఇలా చెప్పారు? పెద్దయ్య గురించి ఈమెకి నిజంగా ఏమైనా తెలిసిపోయిందా? ఏం మాట్లాడుతున్నావమ్మా? 16 ఏళ్లు జైల్లో బతికినవాడు నైనికి ఎలా పరిచయం అవుతాడు? అది తింగర్ది, ఏదేదో అంటుంది. దాని మాటలేం పట్టించుకోకండి. శబరి, వదిన ఇది ఊరికే అనదు. థ్యాంక్ యూ విశాల్, నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్నావు. ఎలా పరిచయం? అతనికి చెల్లికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం కూడా నేను చెప్పగలను. హాసనమ్మ గారు, మీరేం మాట్లాడుతున్నారు? నన్ను నిజం చెప్పనివ్వు చెల్లి. అయ్యో, సిస్టర్ చెలరేగిపోతున్నప్పుడు నువ్వెందుకు అడ్డుపడుతున్నావు నైని? హాస్ చెప్పేటప్పుడు ఎవరు ఆపాలనుకున్నా ఆగదు. ఎందుకంటే చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో తనకే తెలియదు కాబట్టి. ఏంటా సంబంధం? అందరికీ తెలియాలి. గాయత్రి అంటే చెల్లికి ప్రాణం. కానీ ఇప్పుడు ఆవిడ ప్రాణాలతో లేదు. లేకపోయినా ఉన్నట్టే భావిస్తుంది. ఉందని నేను కళ్ళారా చూశానని చెప్తూ ఉంటుంది. అంతగా ఆరాధించే అత్తయ్య ప్రాణం తీసిన ఆ గంగాధరానికి చెల్లికి ఉన్న సంబంధం. శత్రు సంబంధం. తను కూడా నైనికి శత్రువే కదా. శత్రువులాగే పరిచయం అయ్యాడు కదా. కనపడితే తను కూడా తలపడుతుంది కదా. అదే అదే నేను చెప్పేది. అండర్స్టాండ్? నిన్ను వాచిలో కొడతానే. అయ్యో పిన్ని, ఆగవే, ఆగు. హాసిని అన్నదాంట్లో నిజమే ఉంది కదా. ఆ గంగాధర్ ఇప్పుడు అందరికీ శత్రువే. నైనికి బాగా తెలుసన్నట్టు బిల్డప్ ఇచ్చి చివర్లో తుస్సుమనిపిస్తే నాకు కాలుతుంది కదమ్మా. ఎక్కడ పిన్ని? ఏయ్ నిన్ను ఏం చేస్తావు? ఆగు. దురంధర, దురంధర. ఆగు. వదిలి, ఏంటిది? నువ్వు కూడా చిన్నపిల్లలా? విశాల్, పోలీసులకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చేయి. అల్లుడు, ఏం రాసావో చదువుతానుండు. నైని, 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 ఎందుకు ఇలా చేశావు? పోలీసులకు అమ్మగారి మీద దాడి చేసిన సంగతి తెలియకూడదని బాబు గారు.
ఆంటీ, నైని మీద నాకు అనుమానం వస్తోంది. షడప్ జాస్మిన్, షడప్. నైని ఏ పని చేసినా మంచే చేస్తుంది. అది మంచి వాళ్ళకే అర్థమవుతుంది. కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు అడ్డుకుంటోందో ఆన్సర్ ఇవ్వమనండి అంకుల్. అప్పుడు అందరికీ అర్థమవుతుంది కదా. నైని, ఎందుకు గంగాధరాన్ని పోలీసులకి పట్టించకూడదు అంటున్నావు చెప్పు. అమ్మగారు, నిదానంగా ఆలోచించండి. మీరు గాయత్రమ్మ గారి దగ్గర పనిచేసేవారట కదా.